ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఏ అవసరత గుండా వెళ్తున్నారో, ఏ బాధ గుండా వెళ్తున్నారో, ఏ వేదన గుండా వెళ్తున్నారో, ఏ కష్టం గుండా వెళ్తున్నారో దేవునికి తెలుసు. ఆయన మీ జీవితంలో అద్భుతం చేయడానికి చాలినవాడు. సారేపాతు విధవరాలి జీవితంలో అద్భుతం చేసిన దేవుడు నా జీవితంలో కూడా అద్భుతం చేయడానికి చాలినవాడుగా ఉంటున్నాడు. నువ్వు వెళ్తున్న కష్టం, నువ్వు పొందుతున్న బాధ, నువ్వు తట్టుకుంటున్న ఆ యొక్క వేదన నా దేవుడు చూస్తున్నాడు. ఆయన మనస్సుండి నీ యొక్క బాధను అర్థం చేసుకోగలడు. ఆయన చూపుండి నీ యొక్క కష్టాన్ని చూడగలడు. కాబట్టి నీ యొక్క కష్టానికి, నీ యొక్క బాధకు విడుదలను అనుగ్రహించగలిగిన దేవుని వైపు చూడండి. ఆయన క్రీస్తు యేసునందు మీ యొక్క ప్రతి అవసరం తీర్చడానికి చాలినవాడుగా ఉంటున్నాడు. 118వ కీర్తన 8వ వచనంలో ఉంటుంది, మనుషులను నమ్ముట కంటే, రాజులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. దేవుణ్ణి ఆశ్రయించండి. ఆయన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి చాలినవాడుగా ఉంటున్నాడు. మీ కష్టం ఏదైనా, మీ అవసరత ఏదైనా ఆయన తీర్చడానికి చాలినవాడుగా ఉంటున్నాడు. మీ కష్టాన్ని తీర్చే దేవుని వైపు చూడండి. ఆయన మీ కన్నిటిని కొట్టివేసి మీకు నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించడానికి చాలినవాడుగా ఉంటున్నాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మై గాడ్ బ్లెస్.